అమెరికాను ఇరాన్ బాగా దెబ్బతీసింది. ట్రంప్ పెట్టిన షరతులకు వాళ్ళేమీ ఒప్పుకోలేదు. ప్రపంచ శాంతి ఉండాలంటే ఇది టాకో, మొన్న చెప్పా కదా, టాకో అంటే ట్రంప్ ఆల్వేస్ చెక్స్ అవుట్ అంటారు. టాకో అని పేరు పెట్టుకున్నాడు. టాకో కాదు, వాడు వ్యాకో అయిపోయాడు అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో మొన్న వ్యాసం రాసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పెట్టారు. టాకో బ్యాక్లాష్, ట్రంప్ ట్రోల్డ్ ఆఫ్టర్ సీజ్ ఫైర్, ఇరాన్ డిక్లేర్స్ విక్టరీ. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త. ఇరాన్ డిక్లేర్స్ విక్టరీ. ట్రోల్స్ ట్రంప్ మీద. టాకో కాదు, వ్యాకో అయిపోయావు నువ్వు అని చెప్పి. ఇది చైనా డైలీ వార్త. ఇరాన్ స్నబ్స్ న్యూ అల్టిమేటమ్ ఇష్యూడ్ బై ది యుఎస్. అమెరికా ఇచ్చిన అల్టిమేటమ్ను తోసిపుచ్చి ఇరాన్ నిలబడింది అని. దిస్ ఈజ్ అల్ జజీరాస్ లేటెస్ట్ న్యూస్. అల్ జజీరా ఏమంటుంది? ఇన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ అండ్ చైనా టేక్ ఎయిమ్ అట్ యుఎస్ డాలర్ హెజ్మోనీ. దిస్ ఈజ్ బిగ్గెస్ట్ పాయింట్. ఏమంటే ఇంత జరగడానికి ఒక ముఖ్యమైన కారణం డాలర్ ఆధిపత్యం దీంతో పటాపంచలైపోతుంది. అమెరికా యుద్ధం చేయడానికి ఒక కారణం ఏమంటే ప్రపంచంలో బంగారంతో నగదు కరెన్సీ ముడిపడి ఉంది. కాదు, మాకు ఆధిపత్యం ఉందని డాలర్తో ముడిపెట్టారు. డాలర్ పెట్రోల్తో ముడిపడి ఉంది. డాలర్ విలువ తగ్గిపోతుంది. కాబట్టి పెట్రోల్ను అదుపు చేసి డాలర్ విలువ కాపాడుకోవాలని అమెరికా ప్రయత్నం. కానీ ఇప్పుడు అల్ జజీరా న్యూస్ నేను చూపిస్తున్నట్టుగా చైనా ఇరాన్ కలిసి ముందు చమురు మీద వీడికి ఆధిపత్యం లేకుండా చేస్తే ఆటోమేటిక్గా డాలర్ కూడా పడిపోతుంది.